పక్కనే వీడియో కనిపిస్తుంది కదా, చిన్న క్లిప్. ఆ వీడియోలో నేను కొండపిండి ఆకుని పెడుతున్నాను అన్నమాట. ఆ వీడియో 2023 జూలైలో తీసిన వీడియో, అంటే దాదాపు 2 years అవుతుంది. అయితే ఏంటంటే ఈ కొండపిండి ఆకు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది ఒక కలుపు మొక్క అని తెలిసింది. ఏంది కలుపు మొక్కకి ఇన్ని ప్రయోజనాలు అనుకున్నా. నిజంగా ఇది చాలా అద్భుతమైన ప్లాంట్. దీన్ని కిడ్నీలో రాళ్ళు అవుతాయి కదండి, అప్పుడు ఈ ఆకుని కర్రీ చేసుకొని తింటారు. పూర్వకాలంలో దీన్ని ఔషధ మొక్కగా యూజ్ చేసేవారంట. ఇప్పటికీ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఆకుకూరని మార్కెట్లో వస్తే వదలకుండా కొనుక్కు వెళ్తారు. అప్పుడు పెట్టిన కొమ్మకు వచ్చిన ఈ ఫ్లవరింగ్ చూసారా, దీంతో విత్తనాలు అవుతాయి. సో ఇవి దాదాపు ఒక 2-3 కుండీలలో వచ్చాయన్నమాట ఈ ఆకుకూర. పాలకూర, గోంగూర, కొయ్యగూర లభించినంత ఈజీగా ఈ కొండపిండి ఆకు, అంటే పిండి కూర కూడా అని అంటాం దీన్ని, ఇది లభించదు. సో మీకు ఎప్పుడన్నా ఎక్కడన్నా కనిపిస్తే దీన్ని ఒక కుండీలో పెట్టేయండి. ఇది ఈజీగా పెరిగిపోతుంది, ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదు ఇది పెరగడానికి. మీరు ఎప్పుడన్నా ఈ ఆకుకూరని తింటే కామెంట్ చేయండి.